Hey, hi guys, all of you, very good morning. So today అయితే మనం ప్రజెంట్ నిజామాబాద్లో ఉన్నాము. టైం వచ్చేసి 9:30 అవుతుంది. సో ఈరోజు రైడ్ వచ్చేసి ఫస్ట్ మనం వెళ్ళే ప్లేస్ ఎక్కడికైనా అంటే మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పీరియడ్లో ఎస్టాబ్లిష్ అయినటువంటి రిజర్వాయర్ 1931 ఇయర్లో అయింది. సో అండ్ అక్కడ పార్క్ కూడా ఉండిద్ది. ఆ పార్క్ వచ్చేసి 33 ఎకర్స్లో ఉండిద్ది. అక్కడ స్పెషాలిటీస్ ఏంటి అని అంటే ఫౌంటైన్స్, ట్రీ హౌసెస్, డీర్ పార్క్, ఫ్లవర్ గార్డెన్ అండ్ హిల్ టాప్లో గెస్ట్ హౌస్ ఇలాంటి పిచ్చి సూపర్ లొకేషన్స్ ఉంటాయి. సో లేట్ ఎందుకు, లెట్స్ గో టు ది అలీ సాగర్. ఓ వావ్, వాట్ ఏ సూపర్ లొకేషన్. సో ఫైనల్గా అయితే అలీ సాగర్ రీచ్ అయిపోయాము. సో బైక్ ఇక్కడ పార్క్ చేస్తా. సో లోపలికి అయితే ఎంటర్ అయిపోయాను. ఈచ్1 క్యాండిడేట్కి 15 రూపీస్ అంట టికెట్. చూడండి, అరే వావ్, చుట్టూ చూస్తుంటే రియల్గా సూపర్ కనిపిస్తుంది. నాకు తెలిసి ట్రీ హౌస్ అనుకుంటా. వావ్, పిచ్చా ప్లజెంట్ కనిపిస్తుంది తెలుసా నాకైతే ఇక్కడ. ఫస్ట్ బోటింగ్ జోన్కి వెళ్ళి బోటింగ్ అయితే కంప్లీట్ చేసేసుకుందాము. ఇందుమతి బోట్, నాకు తెలిసి టుడే ఫస్ట్ ట్రిప్ అనుకుంటా. నేనైతే జల్దీ ఎక్కి కూర్చుంటా, జనాలు బాగున్నారు. బోటింగ్ అయితే కంప్లీట్. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేసిన, పిచ్చి క్రేజీ. అండ్ నెక్స్ట్ హిల్ టాప్లోకి వెళ్ళిపోదాం. ఇంకెంతరా నాయనా, కాళ్ళు మొత్తం ఇట్లా పిక్కలు పట్టేస్తున్నాయిగా. పోతామా పైన దాకా? సరే పైన దాకా పోయినా కింద దాకా వస్తా మాట ఉంటావా? అమ్మా, హోటల్ సంగతి పక్కకు పెట్టరు నాయన. అడవి తినేటోడు నిజంగా తింటాడు. వ్యూ అయితే బాగుంది కానీ పదా వెళ్దా, ఇంకా పైకి వెళ్దాం, చూద్దాం ఎక్కడ రాకుండా. ఎక్కడైనా కంటరా వ్యూ మాత్రం మస్తు కనిపిస్తుంది కదా. చూద్దాం, ఇండియా మ్యాప్ లాగా ఉంటుంది అని అంట. ఆల్మోస్ట్ అట్లా అనిపిస్తుంది. ఇంకొంచెం పైకి పోతే క్లారిటీగా తెలిసిపోతుంది. 70 to 80% మాత్రం ఇండియా మ్యాప్ లానే కనిపిస్తుంది. ఏమంటావు గణేష్? హాయ్ తొక్కండి మరి, ఆపేసిర్రు. హాయ్ డాష్ ఇచ్చుకుంటారేంటి ఇద్దరు? ఎంత ఎన్ని ఉంది కదా దీనిపైన? ట్రాన్స్పోర్ట్ ఛార్జ్, ఫ్రిడ్జ్ ఛార్జా? వేరే ఒకటి బాదం షేక్ ఉన్నది చూడు పైన, వాటి ఆ బాదం షేక్ వాడు. చిన్న కొత్తులు. ఓకే. సో ఫైనల్గా అయితే అలీ సాగర్ రియల్లీ సూపర్. ఇక్కడ 1 డే మొత్తం స్పెండ్ చేసినా కూడా తక్కువ అనిపిస్తుంది. రైల్వే గేట్. సో మన రైడ్లో వచ్చేసి సెకండ్ రైల్వే గేట్ అనమాట. సో టుడే అయితే ఫస్ట్ రైల్వే గేట్. యాక్చువల్గా నేను ఇప్పుడు ఎక్కడికి వచ్చానంటే బోధన్కి వచ్చాను. సో ఎందుకు అని అంటే ఆసియా ఖండంలోని ఫస్ట్ ప్లేస్లో ఉన్నటువంటి షుగర్ ఫ్యాక్టరీ. సో ఇది వచ్చేసి బోధన్లో ఉంది. సో నిజాం దక్కన్ షుగర్ ఫ్యాక్టరీ మెయిన్ గేట్ దగ్గరికి అయితే వచ్చేసాను. పర్మిషన్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. నా పర్మిషన్ ఇస్తారో ఇయ్యరో అన్న చూడండి అన్న, ఏమైనా అమౌంట్ అయినా పర్లేదు. అసలే అలో లేదా? సో బ్యాడ్ లక్, పర్మిషన్ అయితే ఇవ్వలేదు. నా దగ్గర ఉన్నటువంటి కెమెరాస్ ఇట్లా చూసి ప్రెస్ అని అనుకున్నారంట. చాలా రిక్వెస్ట్ చేశాను కానీ వాళ్ళు వదలలేదు. సో అవుటర్ లుక్ అయితే చూపిస్తున్నాను. యాక్చువల్గా షుగర్ ఫ్యాక్టరీ వచ్చేసి 15,000 ఎకర్స్లో ఉంది. అండ్ ఇది వచ్చేసి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పీరియడ్లో కట్టించారు. ఆసియా ఖండంలోనే నెంబర్ 1 ప్లేస్లో ఉంది. కానీ బ్యాడ్ లక్, ఇది క్లోజ్ అయిపోయింది. సో బ్యాడ్ లక్, షుగర్ ఫ్యాక్టరీని చూపించడానికి కుదరలేదు, పర్మిషన్ దొరకలేదు. సో ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా 70 కిలోమీటర్స్ దూరంలో నిజాం సాగర్ ఉంది. అక్కడ నిజాం సాగర్ డ్యామ్ని చూసేద్దాం. అండ్ నా కోసం మీట్ కావడానికి మా ఫ్రెండ్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. లెట్స్ గో టు నిజాం సాగర్. సో ఫైనల్గా అయితే నిజాం సాగర్ నియర్ బై వచ్చేసాము. ఎగ్జాక్ట్గా 10 కిలోమీటర్స్ ఉంది. సో జస్ట్ 10 to 15 మినిట్స్లో రీచ్ అయిపోతాం. నిజాం సాగర్ ప్రాజెక్ట్.
సో ప్రాజెక్ట్ దగ్గర ఉన్నటువంటి పార్క్లోకి ఎంటర్ అయిపోదాం. బ్యాక్ సైడ్లో ఒక స్టాచ్యూ కనిపిస్తుంది కదా, మీరైతే గుర్తుపట్టారా? నాకైతే తెలుసు అతను ఎవరో. సో ఒక్కసారి దగ్గరికి వెళ్తాను. సో చూడండి, అతను ఎవరో కాదు, నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ గారు. ఈ ప్రాజెక్ట్కి నిజాం సాగర్ ప్రాజెక్ట్ మొత్తానికి ఇంజనీర్ అనమాట. సో ఇప్పుడు మనం చూస్తున్నటువంటి నిజాం సాగర్ ఇలా ఉండడానికి ఎవరో కారణం కాదు, ఇతనే నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ గారు. టోటల్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ శిలాఫలకం మీద చెక్కబడి ఉన్నాయి. టోటల్గా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి నిజాం సాగర్ ఇన్ఫ్లో గురించి అండ్ గేట్స్ గురించి అండ్ ఇక్కడ అసలు యాక్చువల్గా పార్క్ అయితే పిక్చర్ సూపర్గా ఉండేది అప్పట్లో అయితే. ఇప్పుడు మాత్రం కొంచెం, ఎందుకంటే ఈ మధ్యలో కనుక ఒక 2-3 years వరకు అసలు ఈ డ్యామ్ అనేది ఫుల్గా ఫుల్ఫిల్ కాలేదు, ఫుల్ టీఎంసీ మాత్రం నిండలేదు. సో ఇప్పుడు మళ్ళీ ఈ ఇయర్ 2020లో మాత్రం ఫుల్గా నిండిపోయింది. సో జనాలు కూడా చాలా మంది రావడం స్టార్ట్ చేసేసారు. సో ఇక్కడ వాటర్ అనేది ఎంత దగ్గరగా కనిపిస్తాయంటే మనకి పిచ్చి క్రేజీగా ఉంటుంది. చిన్నగా ఉన్నప్పుడు అయితే నేను ఇక్కడికి వచ్చేది, ఈ స్టెప్స్ పై నుంచి దిగి మరి బ్యాక్ సైడ్లో కనిపిస్తున్న చూడు బిల్డింగ్, ఆ బిల్డింగ్లోకి వెళ్ళి కూర్చునేది వాటర్ దిక్కు లేనప్పుడు. ఇప్పుడు సో ఇంకో విషయం ఏంటి అంటే, ఈ నిజాం సాగర్ ప్రాజెక్ట్లో వచ్చేసి డిఫరెంట్ టైప్ ఆఫ్ బర్డ్స్ ఇక్కడ వేరే కంట్రీస్ నుంచి కూడా ఇక్కడికి వస్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపించడానికి ఇక్కడైతే నాకు లేదు, కానీ ఒక బర్డ్ మాత్రం అక్కడ కూర్చుంది. నాకు జూమ్ చేసి ఐ థింక్ కనిపిస్తే ఒకళ్ళు చూడండి, వీళ్ళు ట్రై దగ్గరికి వెళ్ళే లోపు అది ఉంటుందో వెళ్ళిపోతుందో నాకు కూడా తెలియదు, కానీ చూపిస్తాను. ఫైనల్గా అయితే నిజాం సాగర్లో ఉన్నటువంటి ఒక మెయిన్ ఏంటి అని అంటే, ఈ డ్యామ్ వచ్చేసి ఓల్డీ లుక్లో ఉంటుంది అండ్ తెలంగాణ మొత్తంలోనే ఓల్డెస్ట్ డ్యామ్ అనమాట. ఇది సూపర్ కదా. నా బెస్ట్ ఫ్రెండ్ వచ్చేసి నా ఇంటర్ క్లాస్మేట్ నుంచి, యాక్చువల్గా స్టడీ క్లాస్మేట్ కూడా. సో వాడు వచ్చేసి నన్ను మీట్ అవ్వడానికి నిజాం సాగర్కి వచ్చాడు. చూడండి, ఈజ్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్రెండ్ సాయిరామ్. You told me na I wanted to visit Nizam Sagar. Okay, there is a reason I'm saying. Yeah guys, so I'm finally happy ఎందుకంటే వన్ ఆఫ్ ద బెస్ట్ సబ్స్క్రైబర్ నన్ను కలవడానికి వచ్చాడు. ఓపెన్ చేయ గేటు, ఇంకొంచెం దియు. సరే, ఏం పేరే నీ పేరు? ఏం పేరు? అంజు గాని. సరేనే, సరే అటు సైడ్ కూడా గేట్ ఓపెన్ చేస్తారు కదా. ఓకే. యా గైస్, సో ఫైనల్గా అయితే నిజాం సాగర్ గేట్ దగ్గరికి అయితే వచ్చేసాను. నాకు అయితే పర్మిషన్ ఇచ్చేసాడు. సో ఎందుకు అని అంటే, కొంచెం పరిచయమైన తెలిసిన వ్యక్తులకి తెలిసిన ఆయన అండి. సౌండ్ అనిపిస్తుందా వెనకాల? లీకేజ్ వాటర్ సౌండ్. యా, సో గేట్స్ ఒకసారి చూడండి, రియల్లీగా ఆ స్టోన్స్ ఎలా ఉన్నాయి చూడండి. స్టోన్స్ బ్యాక్ సైడ్ వచ్చేసి చాలా పెద్దగా ఉన్నాయి. వాటిని కూడా అప్పటి వాళ్ళు ఎలా ఎత్తారో ఎలానో తెలియదు. మళ్ళీ సిమెంట్తో కూడా కట్టలేదు, డంగు సున్నంతో కట్టారంట. సో గాయస్, మీ అందరికీ ఒక చిన్న విషయం చెప్పాలి. ఏంటి అని అంటే, యాక్చువల్గా 1 week క్రిందట ఇక్కడనే ఒక 3 members చనిపోయారు ఈ వాటర్లో మునిగిపోయి. అయినా అంత జరిగినా కూడా చివరికి ఒక అబ్బాయి చూడండి, కొంచెం దగ్గరగా చూపిస్తాను ఒకసారి చూడండి. అతను ఎక్కడ ఉన్నాడు? అదిగో అక్కడ కూర్చున్నాడు. అవసరమా? అందరికీ నేను నోటిఫై చేస్తున్నాను, అలాంటి రిస్కులు మాత్రం చేయకండి. సో ఎంజాయ్ చేయడానికి అయితే రండి, అలాంటి రిస్కులు మాత్రం చేసి అనవసరంగా పేరెంట్స్ని అండ్ ఫ్యామిలీ మెంబర్స్ని బాధ పెట్టడం బెస్ట్. గైస్, సో ఫైనల్గా అయితే నిజాం సాగర్ హిస్టరీ తెలుసుకోవాలని అనుకుంటే, సో మంజిరా డ్యామ్ వచ్చేసి మహబూబ్ నగర్ నుంచి నిజామాబాద్ వైపు వస్తుంటుంది. సో అందులో రైట్ కెనాల్ పైన గన్పూర్ ఆనకట్టని అప్పట్లో 1904లో కట్టించారు. సో ఇరిగేషన్కి వాటర్ సరిపోవట్లేదు. అప్పటి ఇంజనీర్ అయినటువంటి నవాబ్ అలీ నవాజ్ జంగ్ గారు వచ్చేసి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గారికి ఒక సజెషన్ ఇచ్చారనమాట. సో లెఫ్ట్ కెనాల్ పైన నిజాం సాగర్ ఆనకట్ట కడితే ఎక్కువ వాటర్ని స్టోరేజ్ చేయొచ్చు, సో ఎక్కువ ఇరిగేషన్కి ఉపయోగపడుతుందని. సో పర్మిషన్స్ ఇవ్వడంతో 1923లో కట్టడం స్టార్ట్ చేస్తే 1931లో కట్టడం కంప్లీట్ అయిపోయింది. సో యాక్చువల్గా వచ్చేసి వాటర్ స్టోరేజ్ కోసం అక్కడ ఉన్నటువంటి 40 villagesని అక్కడ నుంచి తీసేశారనమాట. అంటే వేరే దగ్గర వాళ్ళకి ప్లేసెస్ ఇచ్చారు. యాక్చువల్గా అయితే 58 TMCs వాటర్ పట్టేటివి, కానీ ఇప్పుడు మాత్రం అంత పట్టడం లేవు. జస్ట్ 17.8 TMCs మాత్రమే పడుతున్నాయి. యాక్చువల్గా ఈ డ్యామ్ యొక్క ఇంకో స్పెషాలిటీ ఏంటంటే, డ్యామ్ యొక్క పొడవు వచ్చేసి 3 kilometers ఉంటుంది అండ్ వెడల్పు వచ్చేసి అంటే నడవడానికి ఉన్నటువంటి వెడల్పు వచ్చేసి 14 feet వెడల్పుతో ఉంటుండే. అంతకుముందు అయితే దీనిపై నుంచి లారీలు కూడా వెళ్ళేటివి, అంత స్ట్రాంగెస్ట్ అండ్ ఓల్డ్ డిజైన్స్. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే, తెలంగాణ స్టేట్లోనే ఓల్డెస్ట్ డ్యామ్ అన్నమాట నిజాం సాగర్ ప్రాజెక్ట్.
సో డ్యామ్ 3 కిలోమీటర్స్ కదా, ఆ 3 కిలోమీటర్స్లో వచ్చేసి మనం మధ్యలో వచ్చేసరికి ఒక దగ్గర వచ్చేసి తూమ్ అనుకుంటా, ఐ థింక్. అమ్మో వామో నాకే రీసౌండ్ వస్తుంది అందులో వచ్చేసి. సో ఇక్కడ వచ్చేసి వెదర్ కండిషన్స్ చూపేటి కూడా, ఐ థింక్ ఇది వచ్చేసి సోలార్ ప్లేట్ అండ్ ఇది వచ్చేసి నాకు వెదర్ కండిషన్స్ చెప్పేది అనుకుంటా. అమ్మో షాక్ అయితే కొట్టలే ముట్టినా కానీ. సో ఇంకా సంథింగ్ ఏమేమో ఉన్నాయి కానీ నాకు తెలియదు. నాకు తెలిసి గేట్ ఓపెన్ చేయడానికి కావచ్చు ఐ థింక్ ఇది. సో విల్ ట్రై, ఇంకా చూద్దాము. ముందే మనకు అనిపిస్తాయేమో, దీనిపైనకి ఎక్కాలనిపిస్తుంది, జల్లాగా ఉంది. కానీ ఎక్కుతెల్ల పడితే నా సంగతి ఏంటి, ఎవరు తీస్తాను, నేను అటే పోతా ఇక. సో ఫైనల్లీగా అయితే నిజాం సాగర్ డ్యామ్ అయితే చూపించేశాను. సో ఫైనల్లీగా మిగిలింది ఒకటి గోల్ బంగ్లా. సో ఆ గోల్ బంగ్లా స్పెషాలిటీ ఏంటి అని అంటే, గోల్ బంగ్లా ఎక్కి చూస్తే నిజాం సాగర్ మొత్తం కనిపించింది అండ్ చుట్టుపక్కల ఉన్న విలేజెస్ మొత్తం కనిపిస్తాయి. అసలు క్లైమేట్ మాత్రం పిచ్చి సూపర్గా ఉండేది. సో లెట్స్ గో టు గోల్ బంగ్లా. సో ఫైనల్లీగా అయితే గోల్ బంగ్లాకి వచ్చేసాము. సో ఒక్కసారి చూపిస్తాను గోల్ బంగ్లా. సో ఇదే గోల్ బంగ్లా. సో ఇక్కడ నుంచి వ్యూ అనేది సూపర్గా కనిపించింది. ఒక్కసారి అటు చూడండి, బ్యాక్ సైడ్ నిజాం సాగర్ మొత్తం కనిపిస్తుంది. బంగ్లాకి వెళ్దాము, ఎలా ఉండిద్దో. మాట్లాడుతుంటే మాత్రం ఫుల్ రీసౌండ్ వస్తున్నది ఇందులో. మొత్తం పెయింటింగ్ అయితే బాగుంది కానీ మొత్తం కచ్చ గీకేసారు. చూస్తుంటే అప్పటిదే ఏంటో మొత్తం రౌండ్గా కట్టించారు. యా, అండ్ బ్యాక్ సైడ్ నుంచి ఇంకొంచెం పైనకి వెళ్ళడానికి కూడా రూట్ ఉంది. సో ఒకసారి అయితే పైకి ఎక్కేసేద్దాం.